హలో అండి, నేను మీ నాగభూషణం. ఈయన అచ్చు కట్టే అతనండి. నా అచ్చు దెబ్బతినింటే కట్టడానికి కోసం మా ఇంటికి వచ్చాడు. అన్నతో కట్టిస్తున్న ఈ అచ్చు సంవత్సరానికి ఒకసారి తెగిపోతూ ఉంటుందండి. ఇలా తెగిపోయినప్పుడు మగ్గం నేయటం కుదరదు. అందుకోసమే ఈ అచ్చు కట్టించుకుంటూ ఉంటాము మా నేత కార్మికులు. అన్న అచ్చు దింపటం కోసం కొత్త దారాన్ని అచ్చుల్లోకి ఎక్కించుకుంటున్నాడండి. అచ్చు కట్టడం కోసం ఇలా ఒడిదారాన్ని ఎక్కించుకున్న తరువాత ఈ పాత దారాన్ని మొత్తం కోసేస్తారండి. నేను చీరను తయారు చేయడం కోసం ఉపయోగించే అచ్చును ఇలా కడ్డీలోకి దారాన్ని ఎక్కించుకుంటున్నారండి. ఇలా ఎక్కించుకున్న ఈ కడ్డీని ఈ పాత దారంలోకి ఇలా ఎక్కించుకుంటారు. ఇలా ఎక్కించుకున్న తర్వాత కొత్త దారాన్ని నింపుతారు. అది ఎలా నింపుతారు అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. పడుగులో ఉన్న పాత ఒడిదారంలోకి ఈ కొత్త ఒడిదారాన్ని నింపుకుంటున్నారండి. ఇలా నింపుకున్న తర్వాత ఈ కొత్త అచ్చు ఒడిదారాన్ని పడుగులోకి నింపటం మొదలు పెట్టుకుంటారండి. నేను చీరను తయారు చేయటానికి ఉపయోగించే ఈ పడుగులోకి కొత్త ఒడిదారాన్ని ఎలా నింపుతారనే విషయమై నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్తే అండి.